కాకుండా వరిపిండి తీసుకురా. అలాగే నానబెట్టిన పెసరపప్పు ఉన్నది పట్టరా. అలాగే నువ్వులు పట్టరా. అలాగే జీలకర్ర పట్టరా. ఇవి కావాల్సిన పదార్థాలు. సూపర్. వీటితో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాం. ఓకే, ఇన్ని కలపాలి కదా మరి. బాబాయ్, మనం చెకోడీలు చేసుకుంటుంటే ముందు నూనె కాగి పెట్టుకున్నామంటే టైం వేస్ట్ కాకుండా ఉంటది బాబాయ్. అరేవా ఎంత ఎదిగిపోయారు, ఎలా చూడాల్సి వస్తుంది. ఇక్కడే చూడు. ఓకే. ఓహో, తలకాయ ఇక్కడ ఉందా? నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటిది ఒక ఖాళీ కప్పు ఉంది, తీసుకురా. ఓహో, ఉంది. ఉందా? అది ఎందుకంటే పిండి ఎంత ఇస్తున్నాం, దాంట్లో నీళ్లు ఎన్ని వేయాలి అనే కొలత కోసం. ముందు వేసి తీసుకురా. వేసే పిండి దాంట్లో వేసే పెసరపప్పు, అది వరిపిండి. అర్థమైందా? అర్థమైంది. వరిపిండి అంటే బియ్యం నుంచి తీసిన పిండి. అయ్యి జీలకర్ర, నువ్వులై, మరి దాంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేయకూడదు, లడ్డూలే. వేస్తే స్వీట్ అవుతుంది. ఇది స్వీట్, అది హాట్. నువ్వు చెప్పాలి కదా మరి. ఆ బెడల పాటికి ఎన్ని తీసి దీని మీద పెట్టు, మూత తీసేయి. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తావంటే కరెక్ట్ గా ఇగో దీంతో 1.5 దాదాపు 2 కప్పులు నీళ్లు పోయాలి. ఎందుకని ఇది 1 కప్పే కనుక. ఓకే, పోయి. చాలు 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 చాలు. వెరీ గుడ్. దీంట్లో ఏం చేస్తామంటే 1 స్పూన్ ఉప్పు ఎందులో దీంట్లో వేసి చాలు. అలాగే కారం వేసే. కారం సరిపోతుందిలే. అక్కడే ఇంగు ఉంటుంది చూడు, ఉంది, అది కూడా వేయి దీంట్లో. ఓకే. వాము అక్కర్లే, ఆల్రెడీ ఇందులో ఇంగు వేసాం కదా, జీలకర్ర వేసాం కదా. ముందు కలుపు. మొత్తం కలిసిందా? నీళ్లు కొంచెం మరుగుతున్నాయా? కొద్దిగా వేడెక్కాలి, అంతకంటే ఎక్కువ అక్కర్లే. ఉప్పు కారం అన్ని కలిసినాయి కదా. పౌడర్ మొత్తం దాంట్లో వేసి పప్పు గుత్తితో కలపాలి. పప్పు గుత్తికి ఇప్పుడు పని కలిగింది. ఇప్పుడేంటి, ప్రతిరోజు నీతోటి నాతోటి నాకు ఆయుధం కదా అది. కలుపు, మొత్తం కలుపు. ఆగు, నేను వచ్చి పట్టుకుంటాను, నువ్వు గట్టిగా తిప్పుదాన్ని. స్టవ్ ఆపేసావా? ఆపేసాను. ఇప్పుడు కలుపు. రేయ్, 2 చుక్కలు నూనె కూడా వేయి దీంట్లో. నూనె వేడెక్కింది అనమాట. కలుపు. జెండా పాతినట్టు. మొత్తానికి సాధించాం. వెరీ గుడ్. ఇది చాలా చేయగలుగుతుందా? దాని మీద ఉప్పు చేసావు కదా దీన్ని. అవును. ముందుగా ఏం చేస్తావంటే చిన్న చిన్న ముద్దలు తీసుకో. ఓకే. వాటిని చక్కగా ఇలా రౌండ్ షేప్ లో. చెవుడు తిన్నావు కదా చాలా సార్లు. తిన్నా. కాకపోతే టేస్ట్ మన దాంట్లో సెపరేట్ గా ఉంటుంది కదా. చేసావా? ముద్దలు అలా విసిరే కదా, నాజుగా పెట్టు. అది పద్ధతి. తినే పదార్థమే కదా, అది పనికిరాని అయితే అలా విసురుతాడు ఎవడైనా. బుర్రన్నవాడు తినే పదార్థాన్ని ఎలా చూడాలి? కొన్ని పదార్థాలు ఏం చేస్తాం, కళ కద్దుకుని మరి తింటాం. అవునా కదా? అవునవునవును. మరి చేసేసా. ఇప్పుడు 1 తీసుకుని చక్కగా దీని మీద పెట్టి అలా అంటే అవుతుంది, సన్నగా పొడుగ్గా తయారవుతుంది. అది పెద్దగా కావాలనుకో అలాగే 1 చుట్టూ దాంట్లో వేసేయచ్చు, 2 జాయింట్ చేసి. కానీ దీని మధ్యలో నొక్కు వేలుతోటి అది ఇప్పుడు 2 అవుతుంది అనమాట. అది దీన్ని ఇలా చక్కుడు చేసేసుకుంటే బెస్ట్ అంటావు. అంతే. గుడ్ గుడ్ గుడ్. మరీ పెద్దగా చేసుకున్నాం అనుకో, చెవులు కూడా తగిలించుకోవచ్చు. చెవికోడీలు. అవునవును, చెకోడీలు అమ్మాయిలు తగిలించుకుంటారు చెవులకి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే పదార్థాలు ఇదొకటి కదా. అవునవును, చెకోడీలు కరకరలాడుతూ ఉంటాయి. గుడ్ గుడ్ గుడ్. అయిపోయింది. వేసేప్పుడు దాంట్లో ఒక 6, 8, 10
పట వేయాలి. ఒకటి తీసేసేయి. గుడ్. 2 3 అన్ని తొందరగా అటు ఒకసారి తిరిగే జాగ్రత్తగా. అది అలా కలుపుతుంటే రంగు వస్తాయి. భలే వేగుతున్నాయి బాబాయ్. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఉదాహరణ మీద ఒకటి వేసామనుకో అతుక్కుపోతాయి. అన్నీ తెలుసు బాబాయ్. మా వాడికి అన్ని తెలుసు. ఏమనుకుంటున్నావు? వెరీ గుడ్. ఆ నూనె కాస్త కిందకి దిగిపోయేలాగా అది అన్నిటికీ నూనె చూడు దాంట్లో వేసి అయిపోయి పెట్టుకో. దీని మీద పెట్టుకో. అది ఓకే.